హైదరాబాద్లో ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారా? అయితే మీకు నచ్చే ప్రాపర్టీ మీ బడ్జెట్లో దొరికేంత వరకు ఎలాంటి కమిషన్ తీసుకోకుండా మంచి క్వాలిటీతో కట్టిన హౌసెస్, బ్యాంక్ లోన్స్ జస్ట్ 25,000 సర్వీస్ ఛార్జ్తో, అది కూడా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మాత్రమే తీసుకుంటాం. మా దగ్గర హౌసెస్ తీసుకున్న వాళ్ళు ఈఎంఐ కట్టుకునే బిజినెస్ ఆపర్చునిటీ కూడా కల్పిస్తున్నాం. ఇక ఆలస్యం ఎందుకు, ఈరోజు మీ డ్రీమ్ విజిట్ చేయడానికి వచ్చేయండి. అమ్మేవాళ్ళు ఎన్నైనా చెప్తుంటారు, కొనేవాళ్ళు ఎలానైనా మోసపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పించే వాళ్ళు మీకు ఎప్పటికీ గుర్తుండిపోతారు. మాకు ఒక అవకాశం చూడండి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు చూస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు అయితే మీకు 1 BHK 2 BHK చిన్నగా అవుతుందన్న వాళ్ళ కోసం అయితే ఈరోజు 3 BHK హౌజు చాలా విశాలంగా అయితే ఉన్నది హౌజు. మరి కన్స్ట్రక్షన్ విషయంలో మాత్రం మనము పార్కింగ్ విషయంలో గ్రౌండ్లో చూసుకుంటే, లోపల చూసుకున్న కానీ గ్రేనైట్ విషయంలో కానీ వర్క్ విషయంలో కానీ మనం చూసుకున్నట్టయితే క్వాలిటీ వర్క్ అనేది బిల్డర్ చేసిందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇది మనం పార్కింగ్ విషయంలో అయితే మనకు ఒకటి కార్ పార్కింగ్, 2-3 బైక్స్ అయితే పార్కింగ్ చేసుకోవడానికి అయితే చాలా అయితే ఈజీగా అయితే ఉంటుంది. దీనికి మరి బోరు, సంపు వాస్ ప్రకారం అయితే మనకు ఈశాన్యం మూలకైతే ఇచ్చారు. 25 feet రోడ్ అవైలబుల్లో ఉంది. మున్సిపల్ వాటర్ పైప్ లైన్స్ కూడా మనకు తీసి అయితే పెట్టారు దీనికి. ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. ఈస్ట్ ఫేసింగ్లో ఉంది కాబట్టి మనకు నార్త్ సైడ్లో సంపు బోర్ అయితే ఇచ్చారు. మరి హాల్ విషయానికి వస్తే మన స్టేట్కి వస్తే మనకు నార్త్ సైడ్ కూడా ఇది 2.5 గల్లీ కూడా వదిలారు వాస్ ప్రకారం. ఈస్ట్ సైడ్ ఉన్నది కాబట్టి మనకు కంపల్సరీగా అయితే నార్త్ సైడ్ అనేది ఆ గల్లీ అయితే మనకు వాస్ ప్రకారం కూడా ఇచ్చారు. మరి లోపలికి వెళ్ళి చూసుకుంటే ఈ హాల్ కూడా చాలా విశాలంగా ఉంది. 200 square yard కాబట్టి మనకు హాల్ అనేది చాలా విశాలంగా వచ్చింది. అదే కిచెన్ విషయానికి వచ్చినా, బెడ్రూమ్ల విషయానికి వచ్చినా కానీ ఓపెన్ ప్లేస్ అనేది ఎక్కువ అయితే ఇచ్చారు. స్పేసెస్ అయితే వస్తే ఇది హౌస్ అయితే ప్లాన్ చేశారు. డైమెన్షన్ విషయానికి వస్తే మాత్రం 30x60, 30x60, 200 square yard ఈస్ట్ ఫేసింగ్ ఉంది. ఇల్లు చూడండి, ఎక్కడ చూసినా కానీ మనకు వర్క్ విషయంలో బిల్డర్ అయితే కాంప్రమైజ్ కాకుండా ఓపెన్ కిచెన్ ఇచ్చాడు. దాని పక్కనే పూజ గది కూడా ఇచ్చాడు. సో మరి డోర్స్ కూడా మనకు కిటికీలు కానీ మెయిన్ డోర్ కానీ టోటల్గా అయితే ఇండియన్ టేకుడ్తో అయితే యూజ్ చేశారు ఇందులో. మరి హాల్ అయితే స్క్వేర్, ఇక్కడ టీవీ యూనిట్ మీరు ఎంత పెద్ద టీవీ పెట్టుకున్నా, ఇక్కడ సోఫా సెట్స్ కానీ చైర్స్ కానీ వేసుకున్నా కూడా హౌస్ అనేది లుక్ అనేది చాలా బాగా వస్తుంది. ఇది ఒకటి చిల్డ్రన్స్ బెడ్రూమ్. మరి ఇది చిల్డ్రన్స్ బెడ్రూము. మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే 2 ఇచ్చాడు, మాస్టర్ బెడ్రూమ్ అయితే 1 ఇచ్చారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా ఇది గ్రౌండ్లో చూసుకుంటే టైల్స్, ఇవి వాస్తవానికి అయితే ఈ టైల్స్ అనేది ఈ షైనింగ్ అనేది చాలా నీట్గా వచ్చిందని చెప్పుకోవచ్చు. హౌస్ కన్స్ట్రక్షన్ విషయంలో అయితే కింద గ్రౌండ్ వచ్చేసి షైనింగ్ అనేది ఇవి లేటెస్ట్గా అయితే ఇప్పుడు ట్రెండ్గా నడుస్తున్నాయి ఇవి టైల్స్. మరి డైమెన్షన్ వచ్చేసి 30x60 ఉంది కాబట్టి 200 square yard ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. దీని లొకేషన్ చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్లీగా వచ్చేసి మనకు వనస్థలిపురం. ఈ వనస్థలిపురం అనేది బిఎన్ రెడ్డికి ఒక 2 kilometer దూరంలో ఉంటుంది. అలాగే మనం బిఎన్ రెడ్డి చూసుకుంటే బిఎన్ రెడ్డి, హస్తనపురము, ఎల్బీ నగర్ నుంచి అయితే జస్ట్ ఇది వచ్చేసి మనకు ఒక 4 నుంచి 4.5 kilometer డిస్టెన్స్ ఉంటుంది. ఎల్బీ నగర్ మెట్రోకు చాలామంది నియర్ బైలో అడిగారు కాబట్టి 4 నుంచి 4.5 kilometer ఉంటుంది. ఇది వచ్చేసి ఇది ఒక బెడ్రూము, మరి అదొక చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూము. టోటల్గా వచ్చేసి 2 bathrooms అయితే ఇచ్చారు ఇందులో. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ ఉందని చూడవచ్చు. ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు ఇందులో మాస్టర్ బెడ్రూమ్లో. అయితే మీ దగ్గర ఏమైనా ఎక్స్ట్రా సామాన్ కానీ ఏదైనా ఎక్స్ట్రా మెటీరియల్ ఏదైనా ఉంటే మాత్రం మనకు స్టోరేజ్ రూమ్ లాగా అయితే అక్కడ స్టోరేజ్ పెట్టుకోవడానికి అయితే ఇచ్చారు. వర్క్ విషయంలో అయితే బిల్డరు చాలా వర్క్ బాగా చేసాడని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు ఎగ్జాక్ట్లీగా వచ్చేసి బిఎన్ రెడ్డి నగర్ వనస్థలిపురంలో వచ్చింది. బిఎన్ రెడ్డి నుంచి అయితే 2 kilometer ఉంటుంది. మరి గచ్చిబౌలి నుంచి అయితే 40 kilometers ఉంటుంది. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే జస్ట్ మనకు 20 kilometer ఉంటుందని చెప్పుకోవచ్చు. 20 kilometer ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్ కూడా నియర్ బైలో ఉంటుంది. మనకు అన్ని ఫెసిలిటీ అవైలబుల్లో ఉన్నాయి దీనికి. మరి మెయిన్ బడ్జెట్ విషయానికి వస్తే మరి 200 square yard 3 BHK ఉంది. కానీ దీని బడ్జెట్ 1,35 lakhs.
1,35,00,000 అయితే ప్రైజ్ అనేది బిల్డర్ కోడ్ చేస్తున్నాడు. ప్రైజ్ అయితే ఫిక్స్ రేట్ ఏం కాదు, ప్రైజ్ కొంచెం నెగోషియేషన్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా అయితే మరి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీకు నచ్చే ప్రాపర్టీ అయితే మేము ముందుకు తీసుకురావడానికి అయితే మనము ప్రయత్నిస్తున్నాము. ఈ వర్క్ విషయంలో కానీ ఇక్కడ హాలు, ఈ డైనింగ్ సెక్షను, కిచెను, 3 బెడ్రూమ్స్ ఉన్నాయి. సో మరి బిఎన్ రెడ్డి నగర్లో ఉంది ఇది. మీరు ఒకవేళ వనస్థలిపురం కానీ, ఎలిమినగర్ ఏరియాలో కానీ, ఉప్పల్ ఏరియాలో కానీ, బడంగపేట మున్సిపాలిటీలో కానీ మీరు హౌసెస్ తీసుకోవాలనుకుంటే, లోన్స్ రిక్వైర్మెంట్ ఉన్నా కానీ తప్పకుండా అయితే కాల్ చేయండి. మరో కొత్త ప్రాపర్టీ, మీకు నచ్చే ప్రాపర్టీ మీ బడ్జెట్లో తీసుకొచ్చే వరకు అయితే నేను ప్రయత్నిస్తాను. అంతవరకు మరి సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ.